బీహార్లోని బాంకీపూర్ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలు జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విజయం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది. ఎన్నికల కమిషన్ పత్రాల మీద ఆయన నీరజ్ కుమార్ సిన్హా అనే బీజేపీ అభ్యర్థిపై విజయం సాధించినట్టుంటుంది కానీ నిజానికి ఆయన ఓడించింది బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ అని విపక్షాలు, విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. 15 ఏళ్ల క్రితం వరకు పాట్నా వెస్ట్గా ఉన్న ఈ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని వరుసగా 5 సార్లు ఘనంగా నెగ్గుకొచ్చిన నితిన్ నబీన్ రాజ్యసభకు తరలడంతో ఈ ఉప ఎన్నిక అవసరపడింది. దీనికి తోడు బీజేపీ అధ్యక్షుడి కంటే ముందు ఆయన తండ్రి కిషోర్ ప్రసాద్ సిన్హా సైతం ఏకబిగిన పలుమార్లు గెలుచుకున్న స్థానం కావడంతో ఈ శాసనసభ ఉప ఎన్నిక ఫలితం యావత్ దేశాన్ని ఆకర్షించింది. బీహార్లో సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని తొలి బీజేపీ ప్రభుత్వానికి ఎదురైన తొలి ఎన్నిక పరీక్ష ఇది. కాయస్థా, భూమిహార్, రాజ్పుట్ ఇత్యాది అగ్రకులాల సంఖ్యాబలం గణనీయంగా ఉన్న ఈ స్థానం చేజారిపోవడం ఖచ్చితంగా ఆ పార్టీ పెద్దలకు ఆందోళన కలిగించే అంశం. గతేడాది ఎన్నికల్లో ఆర్జేడీ అభ్యర్థిపై నితిన్ నబీన్ 50,000 మెజారిటీతో గెలిచారన్నది దృష్టిలో ఉంచుకుంటే ఇప్పటి పరాజయం తీవ్రత అర్థమవుతోంది. నీటి పరీక్షలో అవకతవకలు, పిల్లల ఆత్మహత్యలు, ఉధృతంగా సాగిన జంజీ ఉద్యమం, ఉద్యోగ ఉపాధి అవకాశాల లేమి వంటివి ఈ ఫలితాలను ప్రభావితం చేశాయని మీడియా విశ్లేషిస్తోంది. బీజేపీకి గుణపాఠం నేర్పాలన్న లక్ష్యంతో యువతతో పాటు వారి మనోభావాలకు అనుగుణంగా మధ్యవయసు వారు, వృద్ధులు కూడా ఓట్లేశారని, అన్ని కులాల వారు, రంగాల వారు ఏకరీతిన నడిచారని అంటోంది. దేశంలో ప్రతిపక్ష పార్టీలు బలహీనంగా ఉండవచ్చు, కానీ ప్రతిపక్ష స్థానం మాత్రం బలంగానే ఉంది అంటూ పీకే చేసిన వ్యాఖ్యను పలువురు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లాలూ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్ తక్కువ ఓట్లతో దూరంగా నిలిచిపోవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. ఎన్నికల ప్రచారం వేళ తేజస్వి యాదవ్ విదేశాలకు వెళ్లిపోవడం రాజకీయ ఎత్తుగడో, అస్త్ర సన్యాసమో తెలీదు. అభిషేక్ బంటి అనే అభ్యర్థిని నామినేట్ చేసి 24 గంటల్లోనే అతన్ని కాదని ఈ సిన్హాని బరిలోకి దింపింది బీజేపీ. బాంకీపూర్ను నిలబెట్టుకోవడం కోసం బీజేపీ అన్ని అడ్డదారులు తొక్కిందని, పోలీసు ఉన్నతాధికారులు దానికి ఏజెంట్లుగా పనిచేశారని, తన పార్టీ కార్యకర్తలను జైళ్లలో కుక్కారని పీకే విమర్శ. 5 ఏళ్ల క్రితం ఎన్నికల వ్యూహకర్త పాత్రకు స్వస్తి చెప్పి 2 ఏళ్ల పాటు బీహార్ అంతా కాలినడకన కలియదిరిగి ఒక ఆదర్శవంతమైన మేనిఫెస్టోతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. తాను ఎన్నికల్లో నిలబడకుండా ఓ 5 అసెంబ్లీ స్థానాలు మినహా అన్నింటిలోనూ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టాడు. ఓ 3.5% ఓటు వాటా దక్కింది కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. ఆ ఘోర పరాజయం నుంచి ఏడాది తిరిగేసరికి ఇప్పుడు దక్కిన విజయం ఆయనకు పెద్ద ఉపశమనం. తాను ఇప్పుడు ఓడినా పోయేదేమీ లేదని, ఒకవేళ నెగ్గితే ఏకంగా బీజేపీ అధ్యక్షుడి కుటుంబాన్ని ఢీకొని కంచుకోటను స్వాధీనం చేసుకున్న ఘనత దక్కుతుందని పీకే అనుకుని ఉంటారు. ఒక ఎమ్మెల్యే సీటు కంటే దేశంలో కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఓటర్ల మీద ఏ స్థాయిలో ఉన్నదో బీహార్ ఓటర్లు ప్రత్యామ్నాయం గురించి చూస్తున్నది లేనిది తేల్చుకోవాలనుకుని ఉంటారు. అగ్రకులాలతో పాటు యాదవులు, ముస్లింలు, దళితులు, ఎంబీసీ, ఈబీసీ ఓటర్లు సైతం ప్రశాంత్ కిషోర్కు ఓటు వేయడం వల్లనే 20,000 మెజారిటీ సాధ్యపడిందని విశ్లేషకుల అభిప్రాయం. సర్వసాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీయే విజయాలు సాధిస్తోంది. కానీ బీహార్ పరిస్థితి వేరు. శాసనసభ ఎన్నికల పోరుకు సారథ్యం వహించి కూటమిని గెలిపించి అనేక నాటకీయ పరిణామాల మధ్య అనతి కాలంలోనే నితీష్ కుమార్ తప్పుకున్నారు. అనూహ్యంగా తెరమీదకు వచ్చిన తొలి బీజేపీ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి మీద రాష్ట్ర ప్రజల తొలి తీర్పు ఇదని పీకే పార్టీ అంటోంది. బీహార్తో పాటు తన ఏలుబడిలో ఉన్న మధ్యప్రదేశ్లోనూ మరో స్థానాన్ని కోల్పోయిన బీజేపీకి మోదీ స్వరాష్ట్రం గుజరాత్ ఒక్కటే ఉపశమనాన్ని ఇచ్చింది.